అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసేసి ఎస్టర్డే వ్లాగ్ అనమాట. బయటికి వెళ్ళాము స్కూల్ తరపున. గుడ్ మార్నింగ్, హ్యాపీ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, స్కూల్కి వెళ్ళాలి. టైం ఇప్పుడు 6:20 అవుతుంది. 6:40 కల్లా స్కూల్లో ఉండాలి. వేరే స్కూల్లో మీటింగ్ ఉందనమాట. వేరే మెయిన్ బ్రాంచ్ దగ్గర, అక్కడికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే అట్లీస్ట్ ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి బ్రెడ్ ఫ్రై చేస్తున్నాను. నిద్రపో నువ్వు అసలు ఏం సౌండ్ చేస్తావో. ఆల్మోస్ట్ అక్కడికి 22 బ్రాంచెస్ వస్తున్నారని చెప్పారు. అందరికీ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేయాలి కదా. వనస్థలిపురం వెళ్తున్నాము. 1.5 hours 2 hours పడుతుంది జర్నీ ఇక్కడ నుంచి, మన దగ్గర నుంచి, మియాపూర్ నుంచి. కాబట్టి ఇక ఆకలిస్తుంది కదా మధ్యలో, ఏదో ఒకటి తినడానికి తీసుకెళ్దామని చెప్పేసి ఒక 4 బ్రెడ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. సో మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. ఇలా బ్రెడ్స్ అండ్ బిస్కెట్స్ ప్యాక్ చేసుకుని అయితే వెళ్ళాము. బట్ అనుకోకుండా మధ్యలో ప్లాన్ చేసుకుని ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని చెప్పేసి హోటల్కి అయితే వచ్చేసాము. ఇది గండి మైసమ్మ దగ్గర అనుకుంటాను నియర్లీ. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సార్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూపించు. పూరి తింటారా ఫ్రెండ్స్? పూరి నచ్చితే లైక్ వాళ్ళకి ఉండిపోతున్నారు. అయితే అందరూ లేట్గా తింటారు. వాళ్ళ టిఫిన్స్ కూడా కనిపిస్తున్నాయా? ఎలా ఉంది ఫ్రెండ్ దోశ? ఉందా? అసలు మన స్కూల్ సగం ఆర్టిఫిషియల్. ఇలా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని అయితే జర్నీ స్టార్ట్ చేసాము. మియాపూర్ టు వనస్థలిపురం ఆల్మోస్ట్ 2.5 hours. లాంగ్ జర్నీ విత్ కోలీగ్స్ అండ్ ప్రిన్సిపల్ చాలా బాగా జరిగింది. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. బాగా ఎంజాయ్ చేసాము. రూట్ మిస్ అయింది అయినా కూడా ఒక ½ hour 45 minutes లేట్గా వెళ్ళామన్నమాట. బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒక మెమరబుల్ డే అని అయితే చెప్పొచ్చు ఈ జర్నీ మా అందరికీ కూడా. సరదాగా మాట్లాడుకుంటూ జర్నీ అయితే సాగుతుంది. ఇక్కడ మా మేడం తన ఛానల్ని ప్రమోట్ చేస్తున్నారు, వినండి ఒకసారి.
నడుస్తున్నా ఉండేటట్టే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మీరు వాయిస్ ఓవర్ ఇస్తారు కదా అప్పుడు కూడా ప్లీజ్ నడుస్తుంది వీడియో ఇది ఇవ్వట్లేదా మీరు వాయిస్ ఓవర్ చెప్పాను కదా ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడే అని చెప్పేసి. సో బగారా రైస్, చిప్స్ అండ్ ఫ్రై ఒకటి, ఆలుగడ్డ అండ్ క్యాప్సికమ్ కాంబినేషన్ కర్రీ, రైతా, ఒక స్వీట్, ఎగ్ కర్రీ. సో ఇవన్నీ పెట్టారనమాట. చూసారు కదా చాలా క్రౌడ్ ఉంది, బట్ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగానే అనిపించింది. వస్తున్నారు సాంబారు గౌడ్ కంప్లీట్ ఫినిష్ చేయవే. వీడియో చేస్తుంది షార్ట్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. పైనాపిల్ జ్యూస్ తాగుతుంది. నేను ఐస్ క్రీమ్ నేను గొంతు పోగొట్టుకున్నా. అన్ని బర్డ్స్ అవేంటి ఈవినింగ్ అక్కడ మేము 5:30కి స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చేసరికి నైట్ 8:30 అయిందనమాట. బాగా చీకటి పడిపోయింది. సో ఫైనల్లీ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను అక్కడ స్కూల్ దగ్గర కానీ ఇక్కడ దిగినవన్నీ కూడా. సో మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఇది మా అందరికీ ఒక మెమరబుల్ ట్రిప్ లాగా అయితే ఉంటుంది.